వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, అందరికీ ముఖ్యమైన అప్డేట్ అండి. ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్స్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుందండి. రేపటి నుండి మరి కోర్స్ అమౌంట్ అయితే పెరుగుతుంది. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఓకే, తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఈరోజు మనం క్లాస్లో భారతదేశ రాజ్యాంగం పైన ముఖ్యమైన ప్రశ్నలని ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? చాలాసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రశ్నలు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండి రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించడము జరిగింది. నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? అంటే భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఎప్పుడు ఆమోదించిందండి? 26 నవంబర్ 1949న ఆమోదించడం జరిగింది. ఈ రోజును మనము నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. ఓకే, రాజ్యాంగము నవంబర్ 26, 1949న ఆమోదించబడింది మరియు జనవరి 26, 1950న అమల్లోకి రావడము జరిగింది. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్? అంటే భారత రాజ్యాంగంలోని ఏ భాగము ప్రాథమిక హక్కులతో వ్యవహరిస్తుంది? ప్రాథమిక హక్కులు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. చూద్దాం. రాజ్యాంగంలోని 3వ భాగం ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులను కలిగి ఉంటాయి. మరి మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే. తెలియని వారు ప్రాథమిక హక్కులు కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తా. నెక్స్ట్ వన్. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటారు వీటిని, వర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? అంటే ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడము జరిగింది? ఆన్సర్ ఐర్లాండ్. ఆప్షన్ సి అండి, ఐర్లాండ్. ఆదేశిక సూత్రాల భావనను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనము గ్రహించడము జరిగింది. విచ్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రకారము ఏ ఆర్టికల్ను రాజ్యాంగం యొక్క హృదయము మరియు ఆత్మగా వర్ణించడం జరిగింది? ఏ ఆర్టికల్ నండి? ఆప్షన్ డి, ఆర్టికల్ 32. ఓకే, ఏముంటాయి మరి ఇందులో? ఆర్టికల్ 32లో అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఇందులో పొందుపరచబడి ఉంటుంది. ఈ ఆర్టికల్ 32 ప్రకారమే రిట్స్ను జారీ చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆర్టికల్ 32 ప్రకారము 226 ప్రకారము రిట్స్ హైకోర్టుకు జారీ చేసే అధికారం అయితే ఉంటుందండి. ఓకే, సో గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్,
The words socialist, secular and integrity were added to the preamble by which amendment? అంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను ఏ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చడము జరిగింది? ఏ సవరణ ద్వారా అండి? ఆప్షన్ ఏ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. దేని ద్వారా అండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. They were added by the 42nd Constitutional Amendment Act of 1976. అంటే 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని రాజ్యాంగంలో చేర్చడము జరిగింది. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ అబాలిష్ అన్టచబిలిటీ? అంటే అంటరానితనాన్ని ఏ ఆర్టికల్ రద్దు చేస్తుంది? ఆప్షన్ సి అండి, ఆర్టికల్ 17. ఓకే, ప్రాథమిక హక్కులోని ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని పాటించడాన్ని నిషేధిస్తుంది. ఓకే, కులపరమైన, మతపరమైన, లింగపరమైన, సో ఇలాంటి అంటరానితనాన్ని నిషేధిస్తుంది. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ? ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే, స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు. ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ బేస్డ్ ఆన్ ద స్వరణ్ సింగ్ కమిటీ రిపోర్ట్. ఎప్పుడు ఇచ్చారు ఈ రిపోర్టు? 1976లో. మరి స్వరణ్ సింగ్ కమిటీ నివేదిక ప్రకారము ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని పార్ట్ 4A చేర్చబడ్డాయండి. 4A గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెంట్లీ? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఆప్షన్ సి అండి, మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. ప్రీవియస్గా ఎన్ని ఉండేది మనకు? ప్రారంభంలో 8 మాత్రమే ఉండేదండి. సో దాంట్లో 4 యాడ్ చేశారు, కొత్తగా ప్రజెంట్ 12 ఉన్నాయి. క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే భారత రాష్ట్రపతి కావడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? భారత రాష్ట్రపతికి ఎంతండి? 35 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది మినిమం. ఆర్టికల్ 58 ప్రకారము రాష్ట్రపతి పదవికి కనీస వయస్సు 35 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ? రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? ఆప్షన్ బి అండి, ఉపరాష్ట్రపతి. ఎవరండి? ఉపరాష్ట్రపతి. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఓకే, లోక్సభ స్పీకర్ లాగా. ఓకే, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. ఓకే, సో ప్రత్యేకంగా ఎవరు కూడా నియమించబడరు, ఉపరాష్ట్రపతి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్, ఆర్టికల్ 368 డీల్ విత్ వాచ్? ఆర్టికల్ 368 దేనికి సంబంధించింది? ఏంటండి? ఆప్షన్ బి అండి, రాజ్యాంగ సవరణకు సంబంధించింది. ఓకే, దీన్ని మనము సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి. ఓకే, ఆర్టికల్ 368 పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని ఇస్తుంది. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ అ నేషనల్ ఎమర్జెన్సీ? జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 352. ఎంతండి? ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 యుద్ధము, విదేశీ దండయాత్ర లేదా సాయుధ తిరుగుబాటు సమయంలో ఆర్టికల్ 352ను విధించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ సి అండి, రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్? సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ఎంత? ఆప్షన్ సి అండి, 65 సంవత్సరాలు అండి. ఎంతండి? 65. ఓకేనా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వయసు 65 సంవత్సరాలకు పదవి విరమణ చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తి అయితే 62 అండి. ఓకే, గమనించాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఈజ్ అ బారోడ్ ఫ్రమ్? అంటే భారతదేశంలో
న్యాయ సమీక్ష భావన ఎక్కడి నుంచి గ్రహించబడింది, అంటే ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? ఎక్కంచండి, అమెరికా. ఓకే, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు న్యాయ సమీక్ష అమెరికా రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయి. నెక్స్ట్, ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ బై విచ్ అమెండ్మెంట్? ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ సవరణ ద్వారా తొలగించారు? ఆస్తి హక్కును ఎప్పుడండి? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో దీన్ని తొలగించడము జరిగింది. తొలగించి ఎక్కడ పొందుపరిచారు దీన్ని? సో దీన్ని ప్రస్తుతము చట్టబద్ధమైనటువంటి హక్కుగా 300A ఆర్టికల్లో పొందుపరచడం జరిగిందండి. ఓకేనా, ఈ ఇయర్ గుర్తుంచుకోవాలి, అమెండ్మెంట్ ఎన్నవది అని గుర్తుంచుకోవాలి, దీన్ని మళ్ళీ ఎక్కడ పొందుపరిచారు అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, విచ్ ఆర్టికల్ గ్యారంటీ ద రైట్ టు ఎడ్యుకేషన్? ఏ ఆర్టికల్ విద్యా హక్కుకు హామీ ఇస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 21A. 21 ఆర్టికల్ జీవించే హక్కు అండి. 21A ఆర్టికల్ అంటే మాత్రము విద్యా హక్కు చట్టం గురించి తెలియజేస్తుంది. ఓకే, విద్యా హక్కు. ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను హామీ ఇస్తుందండి. ఏంటది? ఉచిత నిర్బంధ విద్యను హామీ ఇస్తుంది. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ బై విచ్ అమెండ్మెంట్? ఏ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించారు? ఆప్షన్స్ అండి, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకే, 1992 నాటి 73వ సవరణ చట్టము రాజ్యాంగంలో 9వ భాగాన్ని చేర్చడము జరిగింది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ? అంటే లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత ఉండొచ్చండి? ఆప్షన్ బి అండి, 550. ఓకే, కరెంట్లీ 550. సో గరిష్ట సభ్యుల సంఖ్య 552 ఉండేది. కానీ 104వ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్లు ఇద్దరు ఉంటారు కదండి, వారిని రద్దు చేసిందండి. ప్రజెంట్ ఎంత? 550కి చేరింది. ఓకే, ఎన్నవ రాజ్యాంగ సవరణ? 104వ రాజ్యాంగ సవరణ. ఇకపై మన పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్స్ ఉండరు. ఓకే, నెక్స్ట్, హూ డిసైడెడ్ వెదర్ ఏ బిల్ ఈజ్ అ మనీ బిల్ ఆర్ నాట్? ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరండి? లోక్సభ స్పీకర్. ఆర్టికల్ 110 ప్రకారం ఈ విషయంలో లోక్సభ స్పీకర్ నిర్ణయమే అంతిమం. నెక్స్ట్, విచ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ టు ప్రొడ్యూస్ ఏ డిటైన్డ్ పర్సన్ బిఫోర్ ఏ కోర్ట్? అంటే అరెస్టు చేయబడిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడానికి జారీ చేసే రిట్ ఏది? ఆప్షన్ బి అండి, హెబియస్ కార్పస్ రిట్. ఓకే, హెబియస్ కార్పస్ అంటే శరీరాన్ని హాజరుపరచడం. ఇది చట్టవిరుద్ధ నిర్బంధం నుండి రక్షిస్తుంది. నెక్స్ట్ వన్, అండర్ విచ్ ఆర్టికల్ డస్ ద ప్రెసిడెంట్ హ్యావ్ ద పవర్ టు పర్డన్? అంటే ఏ ఆర్టికల్ క్రింద రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది? క్షమాభిక్ష. ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 72 ప్రకారం. ఆర్టికల్ 72 రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాన్ని ఇస్తుంది. ఓకేనా, మరి ఆర్టికల్ 161 గవర్నర్లకు ఉంటుంది. మరి ఇద్దరికి మధ్య తేడా ఏంటి అంటే, రాష్ట్రపతి గారికి మరణశిక్ష విధించినప్పుడు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంటుంది, కానీ గవర్నర్లకి ఉరిశిక్ష పడినటువంటి ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారము ఉండదు. ఇది ఒకటే తేడా, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్. ఓకే, జీవిత ఖైదీకి ఇద్దరికీ కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారము ఉంటుంది. విచ్ షెడ్యూల్ కంటైన్ ద లిస్ట్ డివైడింగ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్? కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించే జాబితాలు ఏ షెడ్యూల్లో ఉన్నాయి? ఆప్షన్ సి 7వ షెడ్యూల్ అండి. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, ద కన్కరెంట్ లిస్ట్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? అంటే ఉమ్మడి జాబితా విధానాన్ని ఏ దేశం నుంచి మనము స్వీకరించాము? ఎక్కంచండి, ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఉమ్మడి జాబితా మరియు పార్లమెంట్ ఉమ్మడి సమావేశం భావన ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం అయితే జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటితో మళ్ళీ కొత్త క్లాస్తో
మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.